వెళ్ళడం ద్వారా ఇక్కడ బీసీలకు ఇప్పటికే అన్యాయం జరిగింది. గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం 34% అంటే స్థానిక సంస్థల్లో 34% ఉన్నటువంటి రిజర్వేషన్ని 24%కి కుదించింది. అంటే కుదించేసి మొత్తం కూడా బీసీలకు అన్యాయం చేసినటువంటి పరిస్థితి కనిపించింది కేసీఆర్ ఆధ్వర్యంలో. ఇక మరోవైపు ఇక్కడ హైడ్రాకు సంబంధించి ఇట్లా వివాదం కొనసాగుతూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో అట్లా అవుతుంది ఇట్లా అవుతుంది అట్లా చేస్తారా అని చెప్పేసి ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. కేటీ రామారావు కూడా గట్టిగా మాట్లాడుతున్నాడు దాని మీద. అట్లా చేస్తారు అంటున్నారు. కానీ అయితే మీ నాయన ఎట్లా ఏం చెప్పిండు ఏం కథ అనే విషయం నువ్వు మర్చిపోయినట్టు అని చెప్పేసి చాలా మంది పబ్లిక్ అందరూ అంటున్నారు. దానికి సంబంధించినటువంటి వీడియోలు కూడా మన దగ్గర ఉన్నాయి. ఇక మరోవైపు మూసీ ప్రక్షాళనకు సంబంధించి 100% ముందుకు వెళ్తాం. తర్వాత ఇక్కడ మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఏవైతే 2166 అంటే ఇళ్లను గుర్తించినాం. 100% వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మిస్తాం, అందులోకి పంపిస్తాం. ఆ తర్వాతనే మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఇళ్లను కూల్చేస్తామనేటువంటి మాటను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిండు. దీనితో పాటు ఇక్కడ బఫర్ జోన్కి సంబంధించి తర్వాత ఎఫ్టీఎల్కి సంబంధించి ఎఫ్టీఎల్లో ఉన్నటువంటి వాళ్లకు 100% కూల్చేయడం, తర్వాత ఇందిరమ్మ ఇల్లు అంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వడం, తర్వాత ఇక్కడ బఫర్ జోన్లో ఉన్న వాటికి కూడా పరిహారం కూడా కొంతవరకు ఇస్తామని అనే మాట కూడా చెప్పడం జరిగింది. మొత్తం మీద జరుగుతున్నటువంటి పరిణామాలు ఇట్లా ఉంటే ఇక కులగణనకు సంబంధించి ఇట్లా జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య చెప్తా ఉన్నాడు, ఎట్టి పరిస్థితుల్లో అంటే బీసీల కోసమే నేను రాజీనామా చేసిన, ఒక పార్టీకి చెందిన వాడినిగా ఉండాలని చెప్పేసి నేను అనుకోవట్లేదు. అందుకనే బీసీల కోసమే బీసీల రాజ్యాధికారం కోసమే నేను పనిచేస్తా అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. అన్ని పార్టీలు కూడా నన్ను కలుస్తూ ఉన్నాయి, అన్ని పార్టీలతో కూడా సంప్రదింపులు జరుపుతూ ఉన్నాం. కాకపోతే ఏంటంటే అది బీసీలకు ప్రత్యేకమైనటువంటి పార్టీ ఉంటే బాగుంటుందని అడిగితే ఒకవేళ అందరి నుంచి అయితే ఒత్తిడి వస్తుంది, దానిపైన చూద్దామనేటువంటి మాట కూడా చెప్తా ఉన్నారు. మొత్తం మీద బీసీలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా ఇటు దేశవ్యాప్తంగా ఒక చైతన్యం మాత్రం వచ్చినట్టుగా కనిపిస్తూ ఉంది. అయితే దీనికి అంతటికీ కారణం అంటే కొన్ని కారణాలు ఉన్నప్పటికీ అయితే గతంలో అంటే దీనికి సంబంధించి కొంచెం పట్టించుకున్నప్పటికీ అయితే రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పదే చెప్తున్నాడు, ఎట్టి పరిస్థితుల్లో కులగణన చేసి తీరాల్సిందే. కులగణన చేయడం ద్వారా అక్కడ ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి ఎవరైతే ప్రజలు ఉన్నారో ఏ కులం వాళ్ళు ఎంతో ఎక్స్రే తీసేయాలని చెప్పేసి ఆయన చెప్పడం, ఆ తర్వాత మొత్తం దానికి అనుగుణంగా అడుగులు పడతా ఉన్నాయి. అయితే భారతీయ జనతా పార్టీ కొంతవరకు దీన్ని వ్యతిరేకిస్తున్నట్టుగా మరి చెప్తా ఉన్నారు. దానికి సంబంధించి అట్లా ఉంటే ఇక ఎట్టి పరిస్థితుల్లో హైడ్రాకు సంబంధించి రకరకాలుగా కేటీ రామారావు కానీ తర్వాత బీఆర్ఎస్ నేతలు కానీ రకరకాలుగా మాట్లాడుతున్నారు. కాకపోతే అంటే వాళ్ళ నాయన ఏం మాట్లాడిందో ఒక్కసారి మనం చూద్దాం, ఆ తర్వాత మన జైన్ అవుతున్నాడు. ఒక్కసారి ధర్మోపన్యాసం ఒక ఇటుక కూడా తీయలేడు, ఒక ఇటుక కూడా ఇట్లా అయ్యప్ప సొసైటీ కాడికి పోయి అప్పట్లో ఇట్లా బొక్కెన్ లేవట్టిండు సెటిల్ అయింది ఆడ సెటిల్ అయిపోయింది. సరే ఏదన్నా కానీ గతంలో సారు డైలాగులకు పనికి ఏమన్నా సంబంధం ఉందా? ఆ మీడియా మిత్రులే ఇప్పుడు ఉన్నారు కదా, మరి ఆ మీడియా మిత్రులు కాకుండా నమస్తే తెలంగాణ ఏడుంటది ఇలా పెట్టలే కూల్చివేతలు కాల్చివేతలు మూసీలో భారీ స్కామ్ అని చెప్పి నిన్న మొన్న ఇదే పనిలే ఉండే కేటీ రామారావు ఇదే పనులు ఉండే. ఇప్పుడు కేసీఆర్ చెప్పిన లెక్క ప్రకారం ఇప్పుడు కేసీఆర్ ఆశయ సాధన కోసం ముందుకు పోతున్నట్టే కదా ఇప్పుడు వ్యవహారం అయితే, ఆయన ఆశయ సాధన కోసమే పోతున్నట్టు కదా. మరి ఇప్పుడు కేటీ రామారావు లొల్లి ఏంది, ఆయన బాధ ఏంది? మరి ఇప్పుడు వాళ్ళ నాయనకు ఫోన్ చేయాలి, వాళ్ళ నాయనకు ఫోన్ చేసి అలా గట్లాంటివి నాయన గట్ల చేస్తే మరి నన్నేమో కొట్లాడమంటివి అప్పుడేమో ఇట్లా చెప్పి పాడైతివి నాకేం చూడకపోతే ఈ హితోపదేశాలు మందికి చేసుడేనా ఏమైనా ఆచరణ ఉందా? ముఖ్యంగా ఎవరు కేసీఆర్ గారు హితోపదేశాలు ప్రవచనాలు ఈ మీడియా ముంగట జర్ర మూడు మంచుకున్నప్పుడు ఇటువంటి ముచ్చట చెప్తాడు. ఇక మూడు ఖరాబ్ ఆయన కళ్యాణ్ చేస్తా అంటే ఊకో సన్నాసి బడివే అది ఇది అని అంటా ఉంటాడు. ఇక సరే ఏదేమన్నప్పటికి కూడా గతంలో చెప్తే ఏమని ఊడగొడితే రెస్ట్ తీసుకుంటాను, 10 నెలల నుంచి రెస్టులనే వచ్చుడే లేదు. ఏ మాట మీద ఉంటాడు కాక కానీ ఈ మాట మీద ఈ మాట మీద ఉన్నాడు. ఊడగొడితే రెస్ట్ తీసుకుంటా అనేటువంటి మాట మీద కేసీఆర్ ఉన్నాడు. రెస్ట్ తీసుకుంటాం ఆరాంసే అని చెప్పాను అన్నాడు. తీసుకోగలుగుతాడు ఆయన, ఆయనతో అవుతుంది. కేసీఆర్ గారు అంటే ఇక ఆయన పార్టీ ఆయాలు ఒక కథ, మళ్ళీ ఇవాళ ఇంకో దుకాణం, రకరకాల దుకాణాలతో ముందుకు పోతా ఉంది బీఆర్ఎస్ పార్టీ. మరి కేటీ రామారావు కన్నా నువ్వు
చెప్పవైతివి అరే మనం అలా అట్లా అన్నం బిడ్డ ఇట్లా అనొద్దు మళ్ళీ అలా తప్పైతుంది అని అననుంటివి. సాహితీ వెలుగు మల్లన్న గారికి స్వాగతం. ప్రతిసారి కేసీఆర్ మీద ఏడవకండి, ఏడిస్తేందుకు కూడా ఏం లేదు, క్లియర్ గా అర్థం అయిపోయింది. లేని లోటు కేసీఆర్ లేని లోటు జనాలకు చాలా క్లియర్ గా అర్థం అయిపోయిందట. కరెక్టే ఇదైతే చెప్పిన మాటలా చూపిస్తాం అంతే. ఆయనకు చూపిస్తేనే ఆయన తట్టుకోకపోతే మరి ఎవడేం చేస్తారు. సరే ఇక ఇది ఇట్లా ఉంటే క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. QNewsADS@gmail.com ను సంప్రదించండి.